ఓం శాంతి. అక్టోబర్ 29వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మలోని వికారాల మలినాలను తొలగించుకొని శుద్ధమైన పుష్పాలుగా అవ్వండి. బాబా స్మృతి ద్వారానే మలినాలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రశ్న: పవిత్రంగా అయ్యే పిల్లలు ఏ విషయంలో బాబాను అనుసరించాలి? జవాబు: బాబా పవిత్రమైనవారు. వారెప్పుడూ అపవిత్ర మలిన మనుష్యులతో కలవరు. ఇది చాలా చాలా రహస్యమైన విషయము. అలాగే పవిత్రులుగా అవుతున్న పిల్లలైన మీరు కూడా బాబాను అనుసరించండి, చెడును చూడకండి. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వీరిరువురు తండ్రులే. ఒకరిని ఆత్మిక తండ్రి అని, మరొకరిని దేహ తండ్రి అని అంటారు. శరీరము ఇరువురికి ఒక్కటే కనుక ఇరువురు తండ్రులు చేయిస్తున్నట్లే. భలే ఒకరు అర్థం చేయిస్తారు, మరొకరు అర్థం చేసుకుంటారు. అయినా ఇరువురు అర్థం చేయిస్తున్నారని అంటారు. ఇంత చిన్న ఆత్మలో ఎంత మలినము చేరి ఉంది. మలినము చేరడం వలన ఎంత నష్టం వాటిల్లుతుంది. ఈ లాభ నష్టాలు చూసేందుకు శరీరంతో ఉన్నప్పుడే వీలవుతుంది. ఆత్మలైన మనము పవిత్రంగా అయినప్పుడు ఈ లక్ష్మీనారాయణల వంటి పవిత్ర శరీరము లభిస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మలో ఎంత మలినము చేరుకొని ఉంది. తేనెను తీయునప్పుడు, దానిని వడపోయినప్పుడు ఎంత మలినము వస్తుంది. తర్వాత శుద్ధమైన తేనె వెలికి వస్తుంది. ఆత్మ కూడా చాలా మలినమైపోతుంది. ఆత్మ కంచన సమానంగా పూర్తి పవిత్రంగా ఉండేది. శరీరము ఎంత సుందరంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణల శరీరము ఎంత సుందరంగా ఉందో చూడండి. మనుషులు శరీరాన్నే పూజిస్తారు కదా, ఆత్మ వైపు చూడరు. ఆత్మను గురించి తెలియనే తెలీదు. ఆత్మ సుందరంగా ఉండేది. అప్పుడు శరీరము కూడా సుందరమైనదే లభిస్తుంది. ఇప్పుడు మీరు కూడా అలా అవ్వాలనుకుంటున్నారు కనుక ఆత్మ ఎంత శుద్ధంగా ఉండాలి. తమో ప్రధానమని ఆత్మనే అంటారు. ఎందుకంటే అందులో మలినము పూర్తిగా నిండి ఉంది. ఒకటి దేహాభిమానపు మలినము, రెండవది కామక్రోధాల మలినము. మలినాలు తొలగించేందుకు వడపోయవలసి ఉంటుంది కదా. వడపోయడం ద్వారా రంగే పరివర్తన అయిపోతుంది. మీరు బాగా కూర్చొని విచారం చేసినట్లయితే చాలా మలినము నిండి ఉందని అనుభవం అవుతుంది. ఆత్మలో రావణుని ప్రవేశత ఉంది. ఇప్పుడు మీరు బాబా స్మృతిలో ఉండడం ద్వారానే మలినము తొలగుతుంది. ఇందుకు కూడా సమయం పడుతుంది. దేహాభిమానము కారణంగా వికారాల మలినము ఎంత ఉందో తండ్రి అర్థం చేయిస్తున్నారు. క్రోధ మలినము కూడా తక్కువైనదేమీ కాదు. క్రోధి ఆంతరికంగా కాలిపోతూ ఉంటాడు. ఏదో ఒక విషయాన్ని గురించి హృదయము కాలుతూ ఉంటుంది. ముఖము కూడా రాగి వలె ఎర్రగా ఉంటుంది. మన ఆత్మ దహింపబడిందని మీకు తెలుసు. ఆత్మలో ఎంత మలినముందో ఇప్పుడు తెలిసింది. ఈ విషయాలను అర్థం చేసుకునేవారు కూడా చాలా కొద్ది మంది మాత్రమే. ఇందులో ఫస్ట్ క్లాస్ పుష్పాలు అవసరం కదా. ఇప్పుడు చాలా లోపాలున్నాయి. మీరు అన్ని లోపాలను తొలగించుకొని పూర్తి పవిత్రంగా అవ్వాలి కదా. ఈ లక్ష్మీనారాయణులు ఎంత పవిత్రమైనవారు!
వాస్తవానికి వారిని చేతితో స్పర్శించే అధికారం కూడా లేదు. పతితులు వెళ్ళి అంత శ్రేష్టమైన పవిత్ర దేవతలపై చెయ్యి వెయ్యలేరు. చెయ్యి వేసే యోగ్యత మరియు అర్హత కూడా లేదు. శివునిపై చెయ్యి వెయ్యలేరు. వారు నిరాకారులు. వారికి చెయ్యే తగలదు. వారు పరమ పవిత్రులు. వారి ప్రతిమను పెద్దదిగా ఉంచేశారు. ఎందుకంటే అంత చిన్న బిందువును ఎవ్వరూ తాకేందుకు కూడా సాధ్యం కాదు. ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు శరీరము పెద్దదిగా ఉంటుంది. ఆత్మ పెద్దదిగా చిన్నదిగా ఉండదు. ఇది మురికి ప్రపంచము. ఆత్మలో ఎంత మలినము ఉంది! శివబాబా చాలా గుప్తమైనవారు, అత్యంత పవిత్రమైనవారు. ఇక్కడ అందరినీ ఒకే విధంగా చేసేస్తారు. ఒకరినొకరు నీవు పశువని కూడా అనుకుంటూ ఉంటారు. సత్యయుగంలో ఇలాంటి భాష ఉండదు. ఆత్మలో చాలా మలినము చేరి ఉందని ఇప్పుడు మీరు అనుభవం చేస్తారు. తండ్రిని స్మృతి చేసేందుకు ఆత్మకు యోగ్యత కూడా లేదు. అయోగ్యులని తెలుసుకొని మాయ కూడా ఒక్కసారిగా వారిని తొలగించి వేస్తుంది. తండ్రి ఎంత గుప్తమైనవారు! ఆత్మలమైనము ఎలా ఉండేవారము, ఎలా అవుతున్నాము? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మను శుద్ధంగా చేసేందుకే మీరు నన్ను పిలిచారు. ఎంత మలినము నిండి ఉంది! తోటలో అన్ని ఫస్ట్ క్లాస్ పుష్పాలే ఉండవు, నెంబరు వారుగా ఉంటాయి. బాబా తోట యజమాని. ఆత్మ ఎంత పవిత్రంగా అవుతుంది, మళ్ళీ ఎంత మలినంగా పూర్తి ముల్లుగా తయారవుతుంది. ఆత్మలోనే దేహాభిమాన మలినము, కామక్రోధాల మలినము నిండుతుంది. క్రోధము కూడా మనుషులలో ఎంతగా ఉంది! మీరు పవిత్రంగా అయితే ఎవరి ముఖాలను చూసేందుకు కూడా ఇష్టముండదు. చెడును చూడకండి, అపవిత్రులను చూడరాదు. ఆత్మ పవిత్రమైన కొత్త శరీరాన్ని తీసుకున్నప్పుడు మలినాన్ని చూడనే చూడదు. ఈ మురికి ప్రపంచమే సమాప్తమైపోతుంది. తండ్రి చెప్తున్నారు, మీరు దేహాభిమానంలోకి వచ్చి ఎంత మలినంగా తయారయ్యారు, పతితులయ్యారు. బాబా, మాలో క్రోధభూతముంది. బాబా, మేము పవిత్రంగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చామని పిల్లలు పిలుస్తూ ఉంటారు. బాబా సదా పవిత్రులని తెలుసు. అలాంటి సర్వశ్రేష్ఠ అథారిటీని సర్వవ్యాపి అని ఎంత అగౌరవపరిచారు. మేము ఎలా ఉండేవారము, మళ్ళీ ఎలాంటి వారము, ఎలా తయారవుతున్నామని మీపై మీకే ఏవగింపు కలుగుతుంది. ఈ మాటలు పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. వేరే ఇతర సత్సంగాలలో, విశ్వవిద్యాలయాలలో ఎక్కడ ఇలాంటి లక్ష్యము గురించి ఎవ్వరూ చెప్పరు. ఆత్మలో మలినము ఎలా నిండుతూ వచ్చిందో మీరు తెలుసుకున్నారు. 2 కళలు తగ్గిపోయాయి. తరువాత 4 కళలు తగ్గిపోయాయి. మలినము నిండుతూ వచ్చింది. అందుకే తమో ప్రధానమని చెప్పబడుతుంది. కొందరు లోభములో, మరికొందరు మోహములో కాలి మరణిస్తారు. ఈ స్థితిలోనే కాలి మరణిస్తారు. ఈ లక్ష్మీనారాయణలను బాబాయే ఇలా తయారు చేశారు. కనుక స్వయం ఎంత అప్రమత్తంగా ఉండాలి. తుఫానులు చాలా వస్తూ ఉంటాయి. మాయా తుఫానులే వస్తుంటాయి, వేరే తుఫానులు రావు. ఉదాహరణకు శాస్త్రాలలో హనుమంతుడు మొదలైన వారి కథలు రాశారు.
భగవంతుడు శాస్త్రాలను తయారు చేశారని అంటారు. భగవంతుడు సర్వ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తున్నారు. భగవంతుడు సద్గతినిచ్చారు. వారికి శాస్త్రాలను తయారు చేసే అవసరమేముంది? ఇప్పుడు తండ్రి చెడును వినకండని చెప్తున్నారు. ఈ శాస్త్రాలు మొదలైన వాటి ద్వారా మీరు శ్రేష్టంగా తయారవ్వలేరు. నేను ఈ అన్నింటి నుండి భిన్నంగా ఉన్నాను. నన్ను ఎవ్వరూ గుర్తించలేరు. తండ్రి ఎవరో వారేమిటో ఎవ్వరికీ తెలీదు. ఎవరెవరు సర్వీసు చేస్తారో అనగా కళ్యాణకారులుగా అయ్యి ఇతరులకు కూడా కళ్యాణం చేస్తారో వారు తండ్రికి తెలుసు. వారే తండ్రి హృదయంలో ఉంటారు. సర్వీసు గురించి తెలియని వారు కూడా కొందరున్నారు. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయండనే జ్ఞానము మీకు లభించింది. ఆత్మ శుద్ధమవుతుంది, కానీ శరీరము పతితమైనదే కదా. ఎవరి ఆత్మ శుద్ధమవుతూ పోతుందో వారి ప్రవర్తనలో రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంటుంది. నడవడికల ద్వారానే తెలుస్తుంది. ఎవరి పేరు చెప్పబడదు. ఒకవేళ పేరు చెప్తే ఇంకా అధ్వాన్నంగా అవుతారు. ఇప్పుడు మీరు వ్యత్యాసం చూడగలరు. మీరు ఎలా ఉండేవారు, ఎలా తయారవ్వాలి? కనుక శ్రీమతానుసారము నడవాలి కదా. లోపల ఏ మలినము చేరి ఉందో దానిని తొలగించాలి. లౌకిక సంబంధంలో కూడా కొందరు చాలా మురికి పిల్లలుగా ఉంటారు. వారి తండ్రి కూడా వారితో విసిగిపోతాడు. అలాంటి పిల్లలు లేకపోవడమే మంచిదని అంటారు. పుష్పాల తోటకు సువాసన ఉంటుంది, కానీ డ్రామానుసారము మలినము కూడా ఉండాలి. జిల్లేడు పుష్పాన్ని చూసేందుకు కూడా ఇష్టముండదు. కానీ తోటలోకి వెళ్ళినట్లయితే దృష్టి అన్నింటిపై పడుతుంది కదా. నేను ఫలానా పుష్పమని ఆత్మ తెలిపిస్తుంది. మంచి పుష్పము నుండి సువాసన తీసుకుంటారు కదా. ఈ ఆత్మ స్మృతి యాత్రలో ఎంతగా ఉంటుందో, ఎంత పవిత్రంగా అయ్యిందో, ఎంతవరకు ఇతరులను తమ సమానంగా చేసిందో బాబా కూడా చూస్తారు. జ్ఞానాన్ని వినిపిస్తారు. ముఖ్యమైన విషయము మన్మనాభవ. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేయండి, పవిత్ర పుష్పాలుగా అవ్వండి. ఈ లక్ష్మీనారాయణులు పవిత్రమైన పుష్పాలు. వీరికంటే కూడా శివబాబా చాలా పవిత్రమైనవారు. ఈ లక్ష్మీనారాయణులను కూడా శివబాబాయే ఇలా చేశారని మనుషులకు తెలీదు. ఈ పురుషార్థము ద్వారా ఇలా అయ్యారని మీకు తెలుసు. రాముడు తక్కువ పురుషార్థం చేసినందున చంద్రవంశీయునిగా అయ్యాడు. తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటాడు. ఒకటి స్మృతి యాత్రలో ఉండాలి. దీని ద్వారా మురికి తొలగిపోయి ఆత్మ పవిత్రంగా అవ్వాలి. మీ వద్దకు మ్యూజియం చూసేందుకు చాలామంది వస్తారు. పిల్లల్లో సర్వీస్ చేయాలని చాలా ఆసక్తి ఉండాలి. సర్వీసును వదిలి ఎప్పుడూ నిద్రించరాదు. సర్వీసు గురించి చాలా ఖచ్చితంగా ఉండాలి. మ్యూజియంలో మీరు విశ్రాంతి సమయాన్ని కూడా సేవకే ఉపయోగిస్తారు. గొంతు అలసిపోతుంది. భోజనం చెయ్యాలి, కానీ ఆంతరికంలో రాత్రింబవళ్ళు ఉమంగం ఉండాలి. ఎవరైనా వచ్చినట్లయితే వారికి మార్గాన్ని తెలియజేయాలి. భోజనం చేసే సమయంలో ఎవరైనా వచ్చినట్లయితే మొదట వారికి సర్వీసు చేసిన తర్వాత భోజనం చేయాలి. అలా సర్వీస్ చేసేవారు ఉండాలి. కొందరికి దేహాభిమానము చాలా వస్తుంది. విశ్రాంతి ప్రియులుగా, నవాబులుగా తయారవుతారు.
తండ్రి అర్థం చేయించాల్సి వస్తుంది కదా. ఈ నవాబుతనాన్ని, దొరతనాన్ని వదిలేయండి. మీ పదవిని చూడండని బాబా సాక్షాత్కారం కూడా చేయిస్తారు. దేహాభిమానమనే గొడ్డలితో తమ కాలిని తామే నరుక్కుంటారు. చాలామంది పిల్లలు బాబాతో కూడా పోటీకి వస్తారు. అరే, ఇతడు శివబాబా గారి రథము, ఇతనిని సంభాళన చేయవలసి ఉంటుంది. ఇక్కడ కొందరు అనేక ఔషధాలను తీసుకుంటూ ఉంటారు. వైద్యుల ద్వారా వైద్యం చేసుకుంటూ ఉంటారు. కానీ బాబా చెప్తున్నారు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, కానీ మీ స్థితిని కూడా చూసుకోవాలి కదా. మీరు బాబా స్మృతిలో ఉండి తిన్నట్లయితే ఏ వస్తువు హాని చెయ్యదు. స్మృతి ద్వారా శక్తి నిండుతుంది. భోజనం చాలా శుద్ధంగా అవుతుంది. కానీ ఆ స్థితి లేనే లేదు. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనం సర్వోన్నతమైనది. కానీ అది కేవలం స్మృతిలో ఉండి చేసినప్పుడు మాత్రమే. స్మృతిలో ఉండి చేసినట్లయితే చేసిన వారికి కూడా లాభము, తిన్న వారికి కూడా లాభము కలుగుతుంది. జిల్లేడు పువ్వు లాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. పాపం, వారు ఏ పదవిని పొందుతారు? తండ్రికి జాలి కలుగుతుంది. కానీ దాసదాసీలుగా అవ్వడం కూడా రచింపబడింది. అందులో సంతోషించరాదు. మేము అలా కావాలని ఆలోచించను కూడా ఆలోచించరాదు. దాసదాసీలుగా అవ్వడం కన్నా దాసదాసీలను ఉంచుకోగలిగే శ్రీమంతులైనా మంచిదే. తండ్రి చెప్తున్నారు, నిరంతరము నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతి చేసి చేసి సుఖాన్ని పొందండి. భక్తులు కూర్చొని స్మరణమాలను తయారు చేశారు. అది భక్తుల పని. తండ్రి కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండని చెప్తారు. జపం చెయ్యకండి, మాలను తిప్పకండి. తండ్రిని తెలుసుకోవాలి, వారిని స్మృతి చేయాలి. నోటి ద్వారా బాబా బాబా అనే అవసరం లేదు. వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి. వారిని స్మృతి చేయడం ద్వారా మనము సతోప్రధానమైపోతాము. అనగా ఆత్మ కంచనంగా తయారవుతుందని మీకు తెలుసు. ఎంత సహజమైనది. కానీ ఇది యుద్ధ మైదానం కదా. మీ యుద్ధము మాయతో జరుగుతుంది. అది క్షణక్షణము మీ బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. వినాశకాలములో ఎంత ప్రీతి బుద్ధి కలవారిగా అవుతారో అంత పదవి లభిస్తుంది. ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ స్మృతికి రాకూడదు. కల్పక్రితము కూడా విజయమాలలో మణులుగా అయిన వారే ఇప్పుడు కూడా వచ్చారు. మీరు ఏ బ్రాహ్మణ కులానికి చెందినవారో ఆ బ్రాహ్మణులచే రుద్రమాల తయారవుతుంది. మీరు చాలా గుప్త శ్రమ చేశారు. జ్ఞానము కూడా గుప్తమైనదే కదా. బాబా ప్రతి ఒక్కరి గురించి చాలా బాగా తెలుసుకున్నారు. మంచి మంచి నెంబర్ 1 పిల్లలు, మహారథులనబడే పిల్లలు ఈరోజు లేరు. దేహాభిమానము చాలా ఉంది. తండ్రి స్మృతి ఉండడం లేదు. మాయ చాలా జోరుగా చెంపదెబ్బ వేస్తుంది. చాలా కొద్ది మంది మాల మాత్రమే తయారవుతుంది. అయినా బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత పవిత్ర దేవతలుగా ఉండేవారము, మేము ఎలాంటి వారము, ఎంత మలినంగా అయ్యామని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. ఇప్పుడు శివబాబా లభించారు కనుక వారి మతానుసారము నడవాలి కదా. ఏ దేహధారిని స్మృతి చెయ్యరాదు. ఎవ్వరూ గుర్తు రాకూడదు.
ఎవరి చిత్రాలు కూడా ఉండరాదు. ఒక్క శివబాబా స్మృతిలోనే ఉండాలి. శివబాబాకు తమ స్వంత శరీరము లేదు. ఈ శరీరాన్ని తాత్కాలికంగా అప్పు తీసుకుంటారు. మిమ్మల్ని ఇలా దేవీ దేవతలుగా, లక్ష్మీనారాయణులుగా చేసేందుకు ఎంత శ్రమ పడతారు? తండ్రి చెప్తున్నారు, నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. మిమ్మల్ని పావనంగా చేస్తాను, కానీ మీరు పావన ప్రపంచంలో నన్ను పిలవనే పిలవరు. వారు అక్కడకు వచ్చి ఏం చేస్తారు? పావనంగా తయారు చేయడమే వారి సర్వీసు. పూర్తిగా కాలి నల్లటి బొగ్గుగా అయ్యారని తండ్రికి తెలుసు. మిమ్మల్ని సుందరంగా తయారు చేసేందుకే తండ్రి వచ్చారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. సర్వీసులో చాలా ఖచ్చితంగా ఉండాలి. రాత్రింబవళ్ళు సర్వీస్ చేసే ఉత్సాహం ఉండాలి. సర్వీసును వదిలి ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరాదు. తండ్రి సమానంగా కళ్యాణకారులుగా అవ్వాలి. 2వ పాయింట్. ఒక్కరి స్మృతి ద్వారా ప్రీతి బుద్ధి గలవారిగా అయ్యి ఆంతరికములోని మలినాన్ని తొలగించుకోవాలి. సుగంధ పుష్పాలుగా అవ్వాలి. ఈ మురికి ప్రపంచముపై మనసును ఉంచుకోరాదు. వరదానము: మనసు బుద్ధి ద్వారా శ్రేష్ఠ స్థితులనే ఆసనంపై స్థితమై ఉండే తపస్వీమూర్త భవ. వివరణ: తపస్వీలు సదా ఏదో ఒక ఆసనంపై కూర్చొని తపస్సు చేస్తారు. తపస్వి ఆత్మలైన మీ ఆసనము ఏకరస స్థితి, ఫరిష్తా స్థితి. ఈ శ్రేష్ఠ స్థితులలో స్థితమవ్వడం అనగా ఆసనంపై కూర్చోవడం. స్థూల ఆసనంపై అయితే స్థూల శరీరము కూర్చుంటుంది. కానీ మీరు ఈ శ్రేష్ఠ ఆసనంపై మనసు బుద్ధిని కూర్చోబెడతారు. వారు ఒంటి కాలుపై నిలబెడతారు. మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రమైపోతారు. వారిది హఠయోగము, మీది సహజయోగము. స్లోగన్: ప్రేమసాగరుడైన తండ్రి యొక్క పిల్లలు ప్రేమతో నిండిన గంగలుగా అయి ఉండండి. ఓం శాంతి.